హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను ఈజీ మెథడ్లో చికెన్ కుర్మా. రొటీన్గా ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటాం కదండి, అందుకే అప్పుడప్పుడు ఎలా కుర్మా కూడా చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు మూడు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, చూపించాను కదండి. ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటో, ఒక కొత్తిమీర కట్ట, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్ అన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. కుర్మాకు కావాల్సిన పేస్ట్ కోసం రెడీ చేసుకుందాం. ముందు చికెన్ కడిగి పెట్టుకుందామండి. ఒక 4 సార్లు కడిగేసి బాగా పసుపు ఉప్పేసి వాటర్ని వంపేసిన తర్వాత పసుపు ఉప్పేసి పక్కన పెట్టానండి ఒక 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత దాన్ని తీసి ఇలా పెడితే నీచు కంపు పోతుందండి. దీనికి మంచి స్మెల్ వస్తుంది. దీనికి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దాంట్లో బాయిల్ అవుతుంది కదా చికెన్, దాంట్లోనే 1/2 స్పూన్ వేసుకుందామండి. ఇది ఇలా దీనిలో బాయిల్ అవుతే స్మెల్ లేకుండా బాగుంటుందండి. అల్లం పేస్ట్ అంతా దానికి పట్టుకుని ఇప్పుడు వేరొక స్టవ్ మీద అది ఉడుకుతూ ఉంటుంది కదండి, బాండీ పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటోస్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకుందామండి. ఇవి బాగా మగ్గిపోవాలండి, కొంచెం మెత్తగా అయిపోవాలి. దీని మీద కొంచెంసేపు మూత పెట్టుకుందామండి, కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు మగ్గినట్టుంది, కొంచెం తీసి చూద్దామండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడైతే బాగా మగ్గుతాయండి. సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి కొంతసేపు. కలిపేసాను కదండి, మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మగ్గుతూ ఉంటుందండి. ఒక స్టవ్ మీద చికెన్ బాయిల్ అవుతుంది, ఒక స్టవ్ మీద కుర్మాకు కావాల్సిన పేస్ట్ బాయిల్ అవుతుంది. ఇదిగోండి చికెన్ ఉడికిపోయింది కదా, వేరొక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసం. ఇప్పుడు అదే బాండీని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందామండి. కుర్మా పేస్ట్ కోసం ఆనియన్స్, టమాటో వేగించుకున్నాం కదండి, అదే బాండీ పెట్టుకుని కూరకు కావాల్సినంత ఆయిల్, ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకున్నానండి. కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఆనియన్స్ వేసేసుకున్నాను. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వేసుకున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాను, కొంచెం మీడియం ఫ్లేమ్లో. పసుపు వేసుకున్నాను కదండి, ఇది బాగా మగ్గుతుంది. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ బాగా కలిపేసి కొంచెంసేపు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇవి వేగించుకుందామండి. ఇవ్వండి మగ్గినట్టున్నాయి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదండి. దీనిలోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. ఇందాక చికెన్లో బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాను కదండి, దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించేసుకోవాలండి. దీనిలోనే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాం.
అది కూడా వేసేసుకొని బాగా కలిపేసేద్దాం. బాగా మొత్తం పేస్ట్ అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందామండి. ఇది కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు దీనిలో కుర్మాకు కావాల్సిన పేస్ట్ చేసుకున్నాం కదండి. టమాటో, ఆనియన్స్, కొబ్బరి కూడా వేసుకున్నానండి. అది మీకు చూపిలేదు, క్లిప్ కట్ అయిపోయినట్టుంది. కొబ్బరి కూడా వేసి పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ అంతా దీనిలో వేసేసుకుంటున్నానండి. కొబ్బరి కొంచెం ఒక హాఫ్ చెక్క ముక్క అయితే సరిపోతుందండి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. బాగా కలిపేసుకుందాము. ఇలాగే కుర్మాలో కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. జీడిపప్పు పేస్ట్, నువ్వులు, ఇట్లా రకరకాలుగా వేసుకోవచ్చు. ఏదైనా సరే ఇలా ఏ పేస్ట్ వేసినా బాగుంటుందండి. జీడిపప్పు పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుందండి. దీనిలోనే గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా కలిపేసుకుందామండి. గరం మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకున్నాను కదండి. దీన్ని కొంతసేపు మూత పెట్టేసుకుందామండి. మొత్తం అన్నీ చికెన్కి పడతాయి. ఇదిగోండి మగ్గిందని చూద్దాం. ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. 1 గ్లాస్ అవుద్ది. ఆ పేస్ట్ గ్రైండ్ చేశాను కదండి, ఆ జార్లో నుంచి వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు బాగా కలిపేద్దాము. సాల్ట్ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొత్తిమీర కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెంసేపు ఉడుకుతూ ఉంటుంది. ఇది బాగా ఉడకాలండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఆయిల్ అక్కడక్కడ కనిపించాలండి. అది రెడ్గా ఉంచేసారు, అట్లా కనిపిస్తూ ఉండాలి. అప్పుడు అయిపోతున్నట్టు. ఇంకా కొంచెం కలుపుకుందామండి బాగా. ఇంకా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మూత పెడదామండి. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఇది కొంచెం చూసారు కదా, ఇప్పుడు అయిపోయింది. దీనిలోనే ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. చూసారు కదా, దీన్ని దించేసుకుందాము. అయిపోయింది. చూసారు, ఎంతో టేస్టీ అయిన చికెన్ కుర్మా రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నా నోటిఫికేషన్స్ నేరుగా మీ ఫోన్కే వస్తాయి. చూసారు కదా, చాలా బాగుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.